అబ్బు, లైలతుల్ ఖదర్లో దేవప్రవక్త వారు జాగరణ చేశారా? ఎందుకు కదమ్మా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి గురించి మా ఆయిషా రదియల్లాహు అన్హా వారు ఇలా అంటున్నారు. దైవ ప్రవక్త వారు రంజాన్ యొక్క చివరి దశ రాగానే ఆయన రాత్రులు జాగారం చేసేవారు. ఇంకా తమ ఇంటి వారిని కూడా లేపి జాగారం చేయమనేవారు. ఇంకా ఆయన ఆ రాత్రి నడుం బిగించి ఇంకా ముమ్మరంగా ఆరాధన చేసేవారు రాత్రంతా కూడాను. దేవప్రవక్త వారు జాగరణ చేసిన రాత్రి ఏ రాత్రి అబ్బు? దైవ ప్రవక్త వారు ఒక రాత్రి కదమ్మా, 5 రాత్రులు, చివరి రంజాన్ నెలలో చివరి 5 రాత్రులు జాగారం చేసేవారు. ఆయన ఇలా తెలియజేశారు, మీరు ఈ 5 రాత్రులు బేసి సంఖ్యలో వచ్చే రాత్రుల్లో ఆ రాత్రిని అన్వేషించండి, ఆ ఘనమైన రేగిని అన్నారు. ఆ రాత్రి అంత ఘనమైనదా అబ్బు? ఘనత అంటే అలాంటి ఇలాంటి ఘనత కాదమ్మా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్ వమా అదరాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్రి ఖైరుం మిన్ అల్ఫి షహర్. అల్లా అంటున్నాడు, మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని ఘనత కలిగినటువంటి ఈ రాత్రిలో అవతరింపజేశాము. ఈ రాత్రి గురించి మీకేం తెలుసు? ఇది 1000 నెలల కంటే ఘనమైన రాత్రి అన్నాడు. అల్లాహు అక్బర్. 1000 నెలల కంటే ఘనమైన రాత్రి అమ్మ ఇది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్టు ఈ 5 బేసి సంఖ్యలో వచ్చే రాత్రులలో గనక మనం అన్వేషించి ఆ రాత్రిని గనక పొందితే మనము 1000 నెలలు ఆరాధన చేసినటువంటి పుణ్యము ఈ రాత్రిలో మనకి లభిస్తుంది. ఈ లైలతుల్ ఖద్ర్ విషయంలో చాలా మంది ఈ తప్పు చేస్తున్నారు. ఆ తప్పు ఏంటంటే, ఏదో ఒక రాత్రిని ఎన్నుకోవటము, ఆ రాత్రి జాగారం చేస్తే సరిపోతుంది, ఆ రాత్రి మొత్తం మనకు లభించేసింది పుణ్యాలు అని కొంతమంది భావిస్తున్నారు. వీరికి ఇస్లామిక్ జ్ఞానం, హదీసు జ్ఞానం లేక ఈ తప్పు చేస్తున్నారు. కానీ ఈ రాత్రి ఎవరికి లభిస్తుంది? ఎవరైతే 5 రాత్రులు జాగారం చేసి అన్వేషించి ఈ రాత్రిని పొందుతారో వారికే ఈ 1000 నెలల కంటే ఘనమైనటువంటి పుణ్యాలు వారికి లభిస్తాయి. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్.